ఇంటర్ చదివే యువతిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన తిరుపతి జిల్లా గూడూరులో చోటు చేసుకుంది. ఈ మేరకు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఇంటర్ చదివే ఓ అమ్మాయి కాలేజీకి వెళ్లింది. తిరిగి ఇంటికి వస్తుండగా గూడూరు అశోక్ నగర్ కు చెందిన వినయ్ కుమార్ యువతిని బలవంతంగా ఆటోలో ఎక్కించుకున్నాడు. గాంధీనగర్ లోని ఓ ఇంట్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. మనస్తాపంతో యువతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో వినయ్ కుమార్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఛార్జిషీట్ ఓపెన్ చేస్తామని డీఎస్పీ హెచ్చరించారు. ఈరోజు గూడూరు పట్టణ పరిధిలో తిరుపతి జిల్లాలో ఒక అత్యాచారం గురించి ఒక ప్రైవేట్ కాలేజీ యువతకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక పాప వెళ్తుంది. అక్కడికి ఒక రౌడీ షెటర్ అనేవాడు గూడూరు పట్టణ పరిధిలోని 1 టౌన్ పరిధిలోని గుంజుపల్లి వినయ్ కుమార్ అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని ముందు రాముంటాడు, ఆటోలో వెళ్తాడు. అమ్మాయి చెప్పే పరిణామంలో ఆటోలో వెళ్ళి అక్కడ రాముంటే రాదు, లేదా నేను ప్రేమిస్తున్నా చెప్తాను. అంతకుముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది 2 years బ్యాక్. మళ్ళీ వార్నింగ్ ఇస్తే అప్పటి నుంచి లేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఆడు కాలేజీ వద్దకు వెళ్ళి అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకోవడం, ఆటోలో ఎక్కించుకొని లేకపోతే మీ వాళ్ళని బెదిరిస్తానికి చంపేస్తానికి దిగించడం జరిగిందని చెప్పి అమ్మాయి చూస్తుంది. తర్వాత అదే గూడూరు 2 టౌన్ పరిధిలో గాంధీనగర్ పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న కొన్ని ఇళ్ళు వదిలేసిన ఇళ్ళు ఉన్నాయి. అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. కొంచెంసేపు అమ్మాయిని రిక్వెస్ట్ చేశాడు, బతిమలాడాడు, బెదిరించాడు. ఇది జరిగి లాస్ట్కి అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి ఇంటికి వచ్చి చెప్పకుండా లైజాల్ అంటే మన క్లీన్ చేసుకుంటాం కదా, ఫ్లోర్ క్లీన్ చేసుకునే దాన్ని ఇంట్లో తాగడం జరిగింది భయంతో. తర్వాత దాన్ని వామిటింగ్ వస్తుంటే అప్పుడు తల్లిదండ్రులు అడిగితే అప్పుడు చెప్తుంది జరిగిందని. దాని మీద ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన వినయ్ కుమార్ మీద కేసు రిజిస్టర్ జరిగింది. అతనికి కూడా 2 పార్టీలు మనం క్యాచ్ కోసం అతన్ని క్యాచింగ్ కోసం పెట్టడం జరిగింది. దీని మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ మా ఎస్పీ గారు చెప్పారు. ఆ సారు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఇలాంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు ఈ జరిగితే మటుకి ఏ ఒక్కరికైనా అందరూ మిగతా వాళ్ళకు రిమైనింగ్ పీపుల్ కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల మీద మరి జరిగితే మటుకి ప్రత్యేక కోర్టులతో వారిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం,